దేశంలోనే అత్యంత నాణ్యమైన రుచికరమైన ఉల్లిని పండించే ప్రాంతం కర్నూలు మనందరికీ తెలుసు మహారాష్ట్ర తర్వాత. కానీ ఆ ఉల్లి పేరు చెబితేనే కర్నూలు రైతు కంట్లో నీళ్లొస్తున్నాయి. ఎల్లినో ప్రభావం ఉల్లి పంటపై కూడా పడింది. వేలాది ఎకరాల్లో పచ్చగా కళకళ్లాడాల్సిన ఉల్లి వానలు లేక వెలవెలబోతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా వానలు జిల్లా మొహం చూడడం లేదు. గతేడాది ఖరీఫ్ లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 70,000 ఎకరాల్లో ఉల్లి సాగు జరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 10,000 ఎకరాలకే పరిమితమైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా వర్షాలు పడితే మరో 30,000 ఎకరాల వరకు సాగు చేయొచ్చని రైతుల అంచనా. దాదాపు 50 రోజులు గడుస్తుంది. ఎక్కడ కూడా నీటి జాడ లేక కర్నూలు జిల్లాలో దాదాపు 70,000 ఎకరాల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేస్తుంటారు. మనం చూస్తూ ఉన్నాము. 70,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసే ఈ ఉల్లి కంప్లీట్గా 30 నుండి 40,000 ఎకరాలకే పరిమితమైంది. ఎందుకంటే మనం చూస్తున్నాము ఏదైతే 45 రోజులు తర్వాత ఇదంతా కూడా ఉల్లి విత్తనాలు వేస్తే నారుగా పెరుగుతుంది. ఇలాంటి నారు కంప్లీట్గా మనం విజువల్లో చూస్తున్నాం. ఇదంతా కూడా నాటడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి వర్షపు జాడ లేకపోవడంతో రైతన్న అంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే 50 రోజులు గడుస్తున్నా ఖరీఫ్ సీజన్లో ఎలాంటి వర్షపు జాడ లేకపోవడంతో మనం విజువల్లో చూస్తున్నాము. 45 రోజులు ఉల్లి నార పెరిగిన తర్వాత పంట పొలాల్లో నాటాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అయితే దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర తర్వాత కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు చేస్తుంటారు. ప్రతి ఏటా దాదాపు 70,000 ఎకరాల్లో ఉల్లి సాగు చేసే విస్తీర్ణం గతంలో 70,000 ఉండింది. అయితే ఇటీవల కాలంలో అధికారులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలి. ఇటు ఎల్నిన్ ఎఫెక్ట్ వల్ల ఉల్లి రైతుపై తీవ్ర ప్రభావం పడింది. ఎందుకంటే 50 రోజులు గడిచినా ఎక్కడ వర్షపు జాడ లేకపోవడంతో రైతు అంతా కూడా ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఏటా ఉల్లి పండించినా ఎక్కడ కూడా గిట్టుబాటు ధర లేకపోవడం ఈ ఏడాది ఎల్నిన్ ఎఫెక్ట్ క్లియర్గా ఉల్లి రైతులపై కూడా కనిపిస్తుంది. మయన్మారు మిగతా దేశాలన్నింటికి ఉల్లి ఇక్కడ నుండే నేరుగా మార్కెట్కు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ఏడాది మహారాష్ట్రలో కూడా పంట పండే ఛాన్స్ ఉంటుందా, లేక కర్నూలు ఉల్లి లేకపోవడంతో ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయా? ఎల్నిన్ ఎఫెక్ట్ తర్వాత ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. ఉల్లి రైతు ఆవేదన అంతా ఒకటే, ప్రభుత్వం ఖచ్చితంగా తమకు గిట్టుబాటు ధరను కల్పించాలి, లేకపోతే రానున్న రోజుల్లో ఉల్లి సాగు చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము. ఎందుకంటే 1 ఎకరా ఉల్లి సాగు చేయాలంటే ఖచ్చితంగా ₹1,00,000 వరకు పెట్టుబడి ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మా ప్రతి చెప్పినట్టుగా ఎల్నినో ప్రభావం అలా ఉంటే, ఒకవేళ వాతావరణం సహకరించి పంట బాగా పండితే మార్కెట్లో సరైన మద్దతు ధర లభించట్లేదు. రోడ్లపై ఉల్లిగడ్డలు పారబోసి పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలైన రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ ఏడాది చూస్తే వాతావరణంలో మార్పులు రావడం, వర్షాలు కురవకపోవడంతో అసలు సాగే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఏటా ఏదో ఒక రూపంలో ఉల్లి పంట తమకు నష్టాలనే మిగులుస్తోందని రైతులు ఆవేదనతో ఉన్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉల్లిని సాగు చేస్తారు. దేశంలో మహారాష్ట్ర తర్వాత కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ప్రతి ఏటా జూన్ సీజన్ ప్రారంభంలో రైతన్నలంతా కూడా ఉల్లి సాగు చేస్తారు. మనం విజువల్లో చూస్తున్నాము. ఇదంతా కూడా ఒక 10 రోజులుంటే నాటడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఉల్లి నారు. ఇదంతా కూడా ఉల్లి విత్తనాలను వేసిన తర్వాత 45 రోజులకు పైరు నారు వస్తుంది. ఆ నారునే రైతులకు అంతా కూడా తమ పంట పొలాల్లో నాటుకోవడానికి వీలుంటుంది. ఏదైనా చెప్పండి, ఏం పేరు మీ పేరు? ప్రతి సంవత్సరం ఉల్లి వేస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం ఉల్లి వేస్తుంటాము. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి మాకు ఉల్లి పంట నష్టపోయినందుకు ఈ సంవత్సరం వర్షాలు తక్కువయ్యి వేయడానికి ఇప్పటికల్లా 15 రోజుల ముందే ఇంకా ఉల్లి నాటేతల్లము. ఇంతవరకు లేట్ అయింది వర్షాలు లేనందున, నీళ్లు లేనందున. దానికే మేము ఇప్పటికి లేట్ అయిందని చెప్తున్నాం. మరి కొంతమంది రైతులు ఉన్నారు అన్న, చెప్పండి, అంటే ఎన్ని ఎకరాలు వేశారు? ఇదంతా నాటడానికి సిద్ధంగా ఉందా? ఇప్పుడు ఎందుకు ఈ సంవత్సరం లేట్ అయింది? నీళ్లు రాక వర్షాలు లేవు, ఇప్పుడు ఈ పాటికి ఒక మందు తినాలా, యాక్చువల్గా అంటే ఒక మందు తినాలా. ఇప్పటికేంగా వర్షాలు లేక నీళ్ళు రాక మాకు ఇప్పుడు కూడా వస్తావో రావో అని డౌట్, భయం అవుతుంది. పైరు వేయాలంటే కూడా భయం అవుతుంది. సకాలంలో రైతన్న పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆవేదన చెందుతున్నారు. ఓవైపు పిచికారీ మందులు పెరుగుతూ ఉన్నాయి. రైతుకు అనేక రకాల కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఉల్లి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతుకు ఆదుకోవాలంటూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది.